హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కెరీర్ కౌన్సిలర్ మిస్టర్ నవీన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను సార్. చాలామంది స్టూడెంట్స్ పీజీలు, డిగ్రీలు, ఎంబీఏలు ఇలాంటివి ఎన్నో చదువులు చదివి సరైన ప్లేస్మెంట్ దొరకక ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళకి సరైన ప్లేస్మెంట్ క్యాంపస్లో దొరకాలి అంటే వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్తారు? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు చూస్తున్నాము, విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కానీ ఉద్యోగుల సంఖ్య విషయానికి వచ్చేసరికి అక్కడ చాలామందికి కొన్ని వాళ్ళలో ఉన్నటువంటి భయాలు వారిని ప్లేస్మెంట్స్ రూపంలోకి తీసుకెళ్లకుండా చాలామంది అక్కడే అయిపోతున్నారు. ఉన్న స్థానంలోనే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ ప్లేస్లోకి రాకుండా ఉండేందుకు మీ అందరికీ అంటే మీరు అన్నట్టుగా ఒక కాలేజ్ నుంచి ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ పోవడం కోసం ఒక విద్యార్థి ఎలాంటి శ్రమ చేయాలి అంటే మీన్స్ ఎలాంటి సాధన చేస్తే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు, ఒక ప్లేస్మెంట్ రద్దు చేస్తారు అనడానికి మీ అందరికీ ఒక స్టోరీ రూపంలో చెప్తాను. స్టోరీ ఏంటంటే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో చాలామంది విద్యార్థులు ఉంటారు, మీన్స్ యూత్ ఉంటారు, యువతరం ఉంటున్నారు. సో ఆ యువతరం అనేది వాళ్ళందరూ ఎలా అంటే ఎక్కడ బయట ఉద్యోగాలు చేయలేకుండా చదువుకున్నారు కానీ వాళ్ళు ఖాళీగానే ఇంట్లో ఉండడం, వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండడం, లైక్ ఇలా చేస్తూ ఉన్నటువంటి ఊరు అది. సో ఆ ఊర్లో ఏం జరిగిపోతుంది అంటే అసలు ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరని అందరూ ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న గేమ్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి గేమ్కి వాళ్ళు మంచి ప్రైజ్ మనీ ఇస్తారు. ఇది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రైజ్ మనీ కోసం చాలామంది ఊళ్ళో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయడము, నచ్చిన వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నటువంటి గేమ్ విన్ అవుతారు. తర్వాత దానిలో ప్రైజ్ మనీ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఊర్లో ఒకరోజు జరిగినటువంటి ఆ జాతరలో ఒక చిన్న గేమ్ పెట్టారు. ఆ గేమ్ పేరు ఏంటంటే అసలు కామన్గా అక్కడ ఉన్న ఎవరికి చెప్పరు. ఆ సర్ప్రైజ్ గేమ్. అందరినీ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు ఊళ్ళో, అందరికి వచ్చేయండి మన ఊళ్ళో మంచి గేమ్ కండక్ట్ చేస్తున్నాం, ఈసారి ప్రైజ్ మనీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అని చెప్పేసి అనగానే మొత్తం యావత్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం జనాభా అందరూ వచ్చి అక్కడ నిల్చోవడం జరిగింది. సో నిల్చిన తర్వాత ఎవరైతే ఆ గేమ్ని కండక్ట్ చేస్తున్నారో చిన్న అనౌన్స్మెంట్ చేశారు. సో అనౌన్స్మెంట్ ఏంటంటే ఈసారి మనం మన జాతరలో పరుగు పందెం కండక్ట్ చేస్తున్నాము. సో ఈ పరుగు పందెంలో వినేటువంటి విజేతలకి మనం ₹1 కోటి నగదు బహుమతి ఇస్తున్నాం అని చెప్పేసి అనగానే ఆ ఊర్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యూత్, ముసలి, ముతక, చిన్న, పెద్ద అందరూ వచ్చేసి నిలబడతారు అక్కడ. సో కామన్గా పరుగు పందెం అన్నారు, ₹1 అన్నారు. సో కామన్గా తెలుసు పరుగు పందెం అంటే ఏంటి, మా 100 మీటర్స్ 200 మీటర్స్ 400 మీటర్స్ కండక్ట్ చేస్తారని తెలిసి అందరూ అక్కడ ఏదైతే గేమ్ కండక్ట్ చేస్తున్నారో అక్కడ లైన్ మీద వచ్చి నిలబడ్డారు. ఓకే. సో ఆ గేమ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో నిర్వాహకులు వాళ్ళకి చెప్తారు, ఈ గేమ్ యొక్క రూల్స్ చెప్తున్నాము. సో ఎవరైతే ఇన్స్పైర్ అంటే మీన్స్ ఇలా పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి అని చెప్పంటే మేమందరం పార్టిసిపేట్ చేస్తామని అనౌన్స్మెంట్ చేస్తారు అంటే చెప్తారు అందరు కలిసి. ఓకే. కానీ అక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఆ గేమ్ ఆ పరుగు పందెం ఏదైతే ఉందో అది ఓన్లీ 100 మీటర్స్ 200 మీటర్స్ కాకుండా 10 కిలోమీటర్ల వరకు కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీన్స్ ఎవరైతే యూత్ ఉన్నారో సో యూత్ అందరూ కూడా అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా అక్కడ 100 మంది నిలబడితే ఆ 50 మంది ఎవరు ఉరుకుతారా బాబు 10 కిలోమీటర్లు నాతో కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అనౌన్స్మెంట్ చేసిన క్షణమే అక్కడ నుంచి ఒక 50 మంది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. యూతే. ఓకే. యూత్ 50 మంది 100 మంది నిలబడతారు, అందులో నుంచి 50 మంది అక్కడ నుంచి డ్రాప్ అయిపోతారు. ఓకే. సో 50 మంది డ్రాప్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా మిగతా 50 మంది కసిగా ఉండి ఈ ₹1 నేనే విన్ చేయాలి, ఈ విజయం నాదే అని చెప్పేసి అక్కడ లైన్లో నిలబడతా ఉంటే మీకు తెలుసు ఇప్పుడు ₹1 నగదు బహుమతి పొందుతున్నారంటే ఊర్లో జరిగే చిన్న చిన్న జాతరలకు చిన్న చిన్న విషయాలకే ఊరు మొత్తం ఒక దగ్గర గుమిగూడుతుంది. అలాంటిది ఆ ఊరు మొత్తం మీద దాదాపు ఆ ఊరికి సంబంధించిన 10 గ్రామాలు ఉన్నాయి. ఆ 10 గ్రామాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎవరు ఆ విజేత ₹1 సంపాదిస్తారు, ఎవరు గెలుపొందారు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి ఆ గేమ్ ఏదైతే జరుగుతుందో ఆ జరిగేటువంటి ఆ గేమ్ చుట్టూ ఇటువైపు అటువైపు రెండు వైపులా జనాలు అందరూ గుమిగూడి ఉంటారు ఎవరు ఆ విజేతను చూస్తానికి. సో అక్కడ ఎప్పుడైతే ఆ గేమ్ స్టార్ట్ అవుతుందో ఆ గేమ్ స్టార్ట్ కాగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ స్టార్ట్ అవుతారు మాట్లాడడం. మీకు తెలుసు ఏ గేమ్ అని చెప్పినప్పుడు వెంటనే కొంతమంది సైడ్ అంటే కొన్ని పార్టిసిపేట్ చేసే వాళ్ళకంటే పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కామెంట్స్ చేయడం మనకు తెలుసు, మనం చాలా మంది చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు వచ్చిన బాబు చాలా డాన్స్ చేస్తూ ఉంటే ఆడ వచ్చి డాన్స్ చేయలేడు కానీ అక్కడ నుంచి కింద నుంచి ఎన్నో కామెంట్ చేయడం జరుగుతుంది. సో అట్లనే ఈ విలేజ్లో కూడా ఆ గేమ్ జరుగుతూ ఉంటే స్టార్ట్ కాగానే పక్కన ఉన్న కొంతమంది విలేజర్స్, అరే బాబు మీ ఇంట్లో ఒకగానో కొడుకురా, మీ నాన్నగారికి, మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ తాత కానీ ఎవరు కూడా ఇలాంటి గేమ్లలో పార్టిసిపేట్ చేయాలి, పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయాలి. మొట్టమొదటిసారిగా నువ్వే పార్టిసిపేట్ చేస్తున్నావు, కొద్దిగా అర్థం చేసుకో, నువ్వు ఇంట్లో ఒకగానో కొడుకు. అలాంటి కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఒక 20 మంది సేమ్ ఇంటికి ఒకరే కొడుకున్న వాళ్ళు దాదాపు 25 మంది ఆ 50 మంది నుంచి డ్రాప్ అయిపోతారు. ఇది గేమ్ ఇంకా స్టార్ట్ కాలే, మొదలు కాకముందే అక్కడ 25 మంది డ్రాప్ మళ్ళీ. సో కేవలం 25 మంది మాత్రమే ఆ పరుగు పందెంలో ప్రారంభిస్తారు. సో గేమ్ రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, పరుగు పందెం ప్రారంభమవుతుంది. సో పరిగెడతా ఉంటే 1 కిలోమీటర్ దాకా రాగానే సేమ్ మళ్ళీ పక్కన ఉన్న ఆడియన్స్ కొంతమంది, అరే నాన్న చూడు ఇప్పటికే నీకు ఆయాసం ఎక్కువవుతుంది,
నీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మీ అమ్మ నాన్న నీకోసం ఈ ఆరోగ్య పరిస్థితి కోసం భయపడి నీకు అప్పు చేసి మరీ హెల్త్ చూపిస్తున్న హాస్పిటల్లో నీ ఆరోగ్యం గురించి చూపిస్తున్నారు. సో నువ్వు ఇట్లా పరిగెడితే నీకు ఏమేమి వస్తుంది, ఇంకేం రాదు నాన్న, నువ్వు ఆయాసంకి నీరసించిపోయి తర్వాత నీ హెల్త్ పరమైన ఇష్యూ పెరిగిపోతుందిరా, వద్దురా నువ్వు డ్రాప్ అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత ఆయన ఆ మాటలు వినేసి డ్రాప్ అవుతూ ఉంటాడు. ఇంకొంచెం అట్లా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఇంకొక 10 మంది మాత్రమే మిగులుతూ ఉంటారు. ఇంకో 10 మంది ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత పక్కన నుంచి మళ్ళీ ఆడియన్స్ కొంతమంది, అరే బాబు నీ స్తోమతను బట్టి నువ్వు చేయాలి, నువ్వు పెట్టుకున్న లక్ష్యం మరీ చిన్నది కాదు, చాలా పెద్దది, ఇది ఎవరితో పాసిబుల్ కాదు, అసలు నీతో ఇంకా అసలుకే పాసిబుల్ కాదు, నువ్వు కనుక నువ్వు అనుకొని పరిగెడితే మాత్రం నీకు మిగిలిన బూడిద, ముఖ్యంగా నీ మీద ఆధారపడి నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరిగెట్టకపోవడం మంచిదిరా, కనీసం నువ్వు మిగిలితే నీ కుటుంబానికి పనికి వస్తావు, లేకపోతే నీ కుటుంబం కూడా రోడ్డు పడిన పరిస్థితి వస్తారు అనగానే అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక 5 మళ్ళీ అక్కడ డ్రాప్ అయిపోతారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఒక 5 డ్రాప్ అయిపోతారు. కేవలం ఫ్యామిలీ చూసి. నిజంగా నేను చెప్పింది కూడా వాస్తవమే. ఆయాసం, దమ్ము వీళ్ళందరూ నిజంగా స్టార్టింగ్లోనే అన్నారు, నేనే పట్టించుకోలేదు, నా కుటుంబం ఉంది, వాళ్ళని కాపాడుకోవడం కోసం ₹1 కోటి ఉపయోగపడతాయి అనుకున్నాను. కానీ అక్కడికి చూస్తే నాకు ఎక్కువైపోతుంది, నేను అనుకున్నట్టుగా నేను అచీవ్ చేయాలని నాకు అనిపించింది, అందుకే నేను డ్రాప్ అయిపోతున్నాను అని చెప్పేసి ఒక 5 డ్రాప్ అయిపోతారు. ఇంకా మిగిలింది 5. సో 5 పరిగెడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు, ఎవరు ఏమన్నా పట్టించుకోవట్లేదు. కానీ పరిగెడుతూ 7 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఆ 5లో ఒక ముగ్గురు, వాళ్ళే ఈ గేమ్ స్టార్ట్ అయిన మొదలు నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే పక్క నుండి కామెంట్ చేశారో ఆ కామెంట్లు అన్నింటినీ వాళ్ళే ముగ్గురు రిపీట్ చేసుకున్నారు ఒక దగ్గర ఆగి. నిజమేరా, ఇది మనతో కాదు, వాడు ముందే చెప్పారు, అయినా మనం వినలేదు, మనం ఎందుకు బట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం, మన ఆరోగ్యం పాడు చేసుకొని, లైక్ ఇవన్నీ మనం చెప్తే మనం వినలేము, తప్పు పని చేస్తున్నట్టు అనిపిస్తుందిరా, ఆగుదాం, ఇప్పటికి ఇంకా 3 కిలోమీటర్లు పరిగెత్తాలి, మనతో అవుతుందా, అది కాదురా అని చెప్పేసి అక్కడ ముగ్గురు అనుకొని డ్రాప్ అయిపోతారు. మిగిలింది 2. అందులో ఒక్కడు మాత్రం చాలా కసిగా ఉన్నాడు. ఎందుకంటే డిగ్రీ అయిపోయింది, చదువు అయిపోయింది, పీజీలు అయిపోయినాయి, బీటెక్లు చేశారు, అందరూ అయిపోయినాయి, ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కానీ వాడు ఆలోచించేది ఒకటే, ఇంట్లో ఉండి పేరెంట్స్ ప్రతిసారి నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఎందుకు పనికిరావు, మాకు కుటుంబంలో భారంగా అయిపోతున్నావు అని చెప్పేసి అంటున్నటువంటి ఈ మాటలు వినలేక పక్క వాళ్ళు వీళ్ళు మీ బాబు ఇంతేనా, మీ బాబు ఏం పని చేయడా అని ఇట్లా పక్క వాళ్ళు అనేటువంటి మాటలు విని విసిగెత్తిపోయి ఇంకా ఎవరేమన్నా సరే, ప్రాణం పోయినా సరే ఇదే రణరంగంలో ప్రాణం పోవాలి తప్ప నేను ఇంటి నుంచి స్కిప్ గాను, అంటే ఈ గేమ్ నుంచి నేను పక్కకు వెళ్ళను అని చెప్పేసి పరిగెడుతూనే ఉంటాడు. పరిగెడుతూ 9 కిలోమీటర్ల పాయింట్లోకి వచ్చిన తర్వాత అబ్బాయికి ఇవన్నీ గుర్తొస్తూ వాస్తవానికి తనకు ఆ కేపబిలిటీ లేదని గుర్తించి ప్రాణం పోయినా ఇక్కడే అనుకుంటాడు, సొమ్మసిల్లి అక్కడ పడిపోతాడు. ఇంకా తనతో కాదు, ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉంటాడు, అడుగు దూరంలోనే, ఆల్మోస్ట్ కిలోమీటర్ దూరంలో ఉండి తన ఎప్పుడు కూడా 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తడం ఎవరికి పాసిబుల్ కాదు. కానీ ఆ అబ్బాయి పరిగెత్తారు కాబట్టి అక్కడ అనుకోకుండా ఎలాంటి ప్రిపరేషన్ లేదు, ఎలాంటి ఎఫర్ట్స్ లేవు, సడన్గా గేమ్లో పార్టిసిపేట్ చేశాడు. ప్రిపరేషన్ లేనిది ఏదైనా సాధన లేకుండా పాసిబుల్ కాదు. కాబట్టి ఆ అబ్బాయికి ఉన్న శరీరతత్వానికి అబ్బాయి అక్కడ పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కంక్లూజన్లో ఒక అబ్బాయి మాత్రం ఎవరితో వినట్లేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. 10 కిలోమీటర్స్ మాత్రం అచీవ్ చేసి ఆ గేమ్లో విన్ అయ్యాడు. ఆ గేమ్లో విన్ అయిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం, గాడ్ గ్రేస్ ఏంటంటే అతనికి చెవులు వినబడవు, తనకి మాటలు రావు. కాబట్టి అతను ఆ 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా పరిగెత్తడం జరిగింది. ఒకవేళ అతను కూడా అందరిలాగా ఉండి ఫస్ట్ గేమ్ స్టార్టింగ్లోనే ఏదైతే ప్రారంభిస్తున్నారో అప్పుడే పక్కన వారి మాటలు విని ఉంటే అతను కూడా ఆ మైల్ లైన్ అచీవ్ చేయకుండా స్టార్టింగ్లోనే ఆగిపోయేవాడు. కానీ ఎప్పుడైతే దీన్ని అచీవ్ చేశాడో, సో అచీవ్ చేసిన ప్రైజ్ మనీ తీసుకొని తనకున్నటువంటి తనకున్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, డమ్ అండ్ డెఫ్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకున్నాడు. సార్ ఎక్సలెంట్. అసలు ఎవ్వరు ఊహించలేదు కదా, అండ్ డమ్, చెవులు వినపడవు, మాటలు మాట్లాడలేడు. రైట్, చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఎవరని చెప్పినా అసలుకి వినాలనుకున్నా వినే కేపబిలిటీ లేదు, మాట్లాడాలనుకున్నా రిప్లై ఇవ్వాలనుకున్నా మాట్లాడే కేపబిలిటీ లేదు. కాబట్టి అదంతా కూడా ఆయనకి ఒక వీక్నెస్ స్ట్రెంగ్త్గా మారిపోయింది అతనికి. ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు? సో ఇది మీరు ఈ స్టోరీని కనుక ఒకసారి తీసుకుంటే, ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న వేశారో, సో స్టూడెంట్స్ కాలేజ్ ప్లేస్మెంట్స్ వైపు వెళ్ళే వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి చిన్న సజెషన్, సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈ స్టోరీని మీరు ఒక మోటివేషన్గా తీసుకుంటే, సో మీకున్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్, అంటే ప్రతి పర్సన్కి కూడా, ప్రతి స్టూడెంట్కి కూడా కొన్ని ఇంటర్నల్గా కొన్ని స్కిల్స్ ఉంటాయి. సో లైక్ అవి ఏంటి చూసుకున్నట్లయితే, మొదటిగా సెల్ఫ్ అవేర్నెస్. తన గురించి తనకు తెలిసినంతగా ఇతరులకు ఎవరికి కూడా, ఈవెన్ మన పేరెంట్స్ కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో తన గురించి తను ఏంటో అనే విషయం ఈవెన్ మన కన్న పేరెంట్స్ కూడా అదేంటో తెలియదు, కానీ తనకు మాత్రం తెలుసు. అలా ప్రతి ఒక్క పర్సన్కి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఒకటి ఉంటుంది.
ఆ సెల్ఫ్ అవేర్నెస్లో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా తన స్ట్రెంగ్త్ తన వీక్నెస్ ఏదైతే వీక్నెస్ ఉందో దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకున్నాను. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే స్వాట్ అనాలిసిస్ అంటారు దీన్ని, SWOT, స్వాట్ అనాలిసిస్. ఎస్ అంటే ఇక్కడ స్టాండ్స్ ఫర్, ఇక్కడ ఎస్ స్టాండ్స్ ఫర్ ఇక్కడ ఏంటంటే మన యొక్క స్ట్రెంగ్త్. ఈ గేమ్లో అంటే మీన్స్ ఈ ప్లేస్మెంట్లో నీకు జాబ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్లేస్మెంట్కి సంబంధించి నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, నీ బలం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి నీకు పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, నీ దగ్గర పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని తీసుకొని నువ్వు ఎటువైపు వెళ్ళొచ్చు, ఎంత పెద్ద కార్పొరేట్ సెక్టర్లో ప్లేస్మెంట్ ఇచ్చినా నీ దగ్గర పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ కూడా ఉంది, అది నీ స్ట్రెంగ్త్. కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆ ప్లేస్మెంట్లో నువ్వు సెలెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీ స్ట్రెంగ్త్ ఏందో ఫస్ట్ నీకు తెలుసుకోవాలి. సైమల్టేనియస్గా నీ వీక్నెస్ కూడా తెలుసుకోవాలి. ఎందుకు మరి వీక్నెస్ తెలుసుకోవాలి, మరి వీక్నెస్ తెలుసుకోవాల్సిన అవసరం అంత అవసరమా అంటే 100%. కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది అక్కడ ఆ ప్లేస్మెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, కొన్ని లక్షల మంది అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మరి అప్పుడు నీ వీక్నెస్ నువ్వు ప్రజెంట్ చేస్తే ఆ లక్షల మంది నువ్వు ఎక్కడో ఉంటావు. ఆ వీక్నెస్ కనుక నువ్వు తెలుసుకొని దాన్ని నువ్వు అక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే లక్షలు అందరికంటే ముందు ఉంటావు, నీ లక్ష్యం వైపు ఉంటావు. కాబట్టి నీ లక్ష్యం ఏందో నీకు తెలుసు కాబట్టి, నీ వీక్నెస్ ఏందో నీకు తెలుసు కాబట్టి, ఆ వీక్నెస్ కనుక నువ్వు ఓవర్కమ్ చేసుకోగలిగితే సో ఆటోమేటిక్గా నువ్వు ప్లేస్మెంట్లో అందరికంటే ముందు ఉంటావు. సో అది నీ యొక్క స్ట్రెంగ్త్, నీ వీక్నెస్ పాయింట్. అదేవిధంగా నీకు ఉన్నటువంటి ఆపర్చునిటీ, ఓ స్టాండ్స్ ఫర్ ఇక్కడ మన ఆపర్చునిటీస్. నీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మరి ఈ ఎగ్జామ్ను కనుక అచీవ్ చేస్తే అంటే ఈ ప్లేస్మెంట్లో నువ్వు జాబ్ సంపాదిస్తే నీకు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, లేదా ఈ జాబ్ను పొందడానికి నీకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి. ఒక అవకాశం నీకు వచ్చింది, చాలామందికి అవకాశాలు లేవు, కొంతమంది క్వాలిఫికేషన్స్ లేక కూడా చాలామంది ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. నీ దగ్గర క్యాపబిలిటీ ఉంది, కాలిబర్ ఉంది, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది, ఇవన్నీ ఉండి నువ్వు ఇంటి దగ్గర ఉండడం కంటే అందులో ఒక ప్రయత్నం చేయి. కాబట్టి నీకున్నటువంటి ఆపర్చునిటీస్ అనే విషయంలో నీకున్నటువంటి సర్కిల్ ఏదో తెలుసుకొని ఆ ఆపర్చునిటీ తెలుసుకోవాలి. ఫస్ట్ నీ అవకాశాలు నువ్వే తెలుసుకోవాలి. సరే, ఒక దగ్గర కాలేజీలో అవకాశం ఇచ్చారు, ప్లేస్మెంట్ ఉంది, అందరూ వచ్చేయండి అన్నారు. సో అక్కడ నీ అవకాశం నీ కాలేజ్ వరకే ఉంది కాబట్టి నీ కాంపిటీషన్ నీ కాలేజ్ లెవెల్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ ఆపర్చునిటీస్ని గ్లోబల్ వైడ్ చేసుకో, ప్రపంచీకరణ చేసుకో, ప్రపంచవ్యాప్తంగా చేసుకో, అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. ఇక్కడ నువ్వు 15,000 రూపాయల జీతం కోసం పనిచేస్తే నీ అవకాశాలు, నీకున్న స్కిల్స్ అక్కడ ఇంకా పెంచితే నువ్వు ₹1,00,00,000 జీతం కూడా రావచ్చు. అబ్సల్యూట్లీ రారా, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఎంతోమంది. మనకి ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే సత్య నాదెల్లా, మనది మైక్రోసాఫ్ట్ అధినేత, మన CEO, అదేవిధంగా మన సుందర్ పిచాయ్ గూగుల్ CEO, వీళ్ళందరూ కూడా కోట్లలో సాధిస్తున్నారు. సో వీళ్ళందరూ గ్లోబల్గా థింక్ చేశారు, వాళ్ళ ఆపర్చునిటీస్ని గ్లోబలైజ్ చేసుకున్నారు. సో మనం కూడా మన ఆపర్చునిటీస్ గ్లోబలైజ్ చేసుకోవాలి. సైమల్టేనియస్ మనకు థ్రెట్స్ కూడా ఉంటాయి. అంటే నేను గ్లోబలైజేషన్ గురించి చెప్పాను, అంటే ఎట్లా గ్లోబలైజ్ కావాలి మన థాట్స్ అంటే, సో ఇక్కడ నీ థ్రెట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఈ థ్రెట్ ఇక్కడ ఏం లేదు, నెగిటివ్ థింకింగ్. ఫస్ట్ నీ పర్సనల్గా జరిగేది ఏంటంటే, సో నాకు నిజంగా నాకు ₹1,00,000 జీతం వస్తుందా, నాకు అంత సీన్ ఉందా అని ఫస్ట్ నిన్ను నువ్వే థ్రెటన్ చేసుకుంటున్నావు. అంటే నీకు ఎవరో బయట నుంచి, ఇప్పుడు ఇంతకుముందు స్టోరీలో పక్క వాళ్ళు ఉండి వాళ్ళని డ్రాబ్యాక్ మీన్స్ వాళ్ళని బ్యాక్అవుట్ చేశారు, అంటే బయటకు తీసుకొచ్చారు, వెనకకి తీసుకొచ్చారు, లాగేశారు. కానీ ఇక్కడ నిన్ను నువ్వే వెనకకి తీసుకోవద్దు. అక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఆలోచించాలి. నువ్వు ఏమనుకుంటున్నావు, నీకు ప్లేస్మెంట్ లేదు, ప్లేస్మెంట్ కోసం. సో ఈ ప్లేస్మెంట్ కోసం నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచనని డెవలప్ చేసుకోమంటున్నావు. ఎందుకు, నీకున్నటువంటి ఆపర్చునిటీస్ ఓన్లీ లోకల్ లెవెల్ కాకుండా గ్లోబల్ లెవెల్లో చేసుకోవాలంటే నీకున్న ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోమంటున్నావు. ఏదైతే నీ నెగిటివ్ థింకింగ్ ఉందో, సో నెగిటివ్ థింకింగ్ నుంచి ఒక్కసారి బయటకు వచ్చేసాయి. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ థింకింగ్ బయటకు వస్తావో ఎలాంటి ప్లేస్మెంట్ని అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే నాతో అవుతుందా, నాతో కాదా అనే విషయంలోనే చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక గొంగళి పురుగు తెలుసా, అది ఫ్యూచర్లో బటర్ఫ్లై అవుతుందని. ఒక గొంగళి పురుగు ఎవరు ఇష్టపడరండి, దాని దగ్గర తీసుకొని చేతిలో ముద్దెడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతి ఒక్కరు ఒక బటర్ఫ్లై తీసుకొని ఆడుకోవాలని చూస్తారు, ఎందుకంటే అది అందంగా ఉంటుంది కాబట్టి, ఇది అందవిహీనంగా ఉంటుంది కాబట్టి. సో తనకు తెలియదు తన ఫ్యూచర్ అంత అందంగా అవుతుంది. సో మనలో చాలా మంది తెలియదు. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ప్రస్తుతము నీ పొజిషన్ ఏ విధంగా ఉందో దాన్ని చూసి నీ భవిష్యత్తు మాత్రం నిర్ణయించుకోవద్దు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఛాయ్ వాళ్ళ నుంచి వాళ్ళ మనం చూస్తున్నాము ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని చూస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా వాళ్ళని మనం తక్కువ అంచనా వేసుకోలేదు, వాళ్ళు ఉన్నటువంటి బలాలను పెంచుకున్నారు. సో అలా మనం అందరం కూడా ఎవరైతే ఇప్పుడు మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నామో, లేకపోతే ఏదైనా జాబ్ సీకింగ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నామో, సో ప్రయత్నం చేసే వాళ్ళందరం కూడా ఒకటే ఆలోచించాలి, నాకు వస్తుంది అని 100% అనుకునే ప్రయత్నం చేస్తే 100కి 200% మనం సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన నాకే వస్తుందా, నాకు మాత్రమే వస్తుందా, ఇక్కడ మనం 3 రకాల ప్రశ్నలు చూడొచ్చు. నాకు వస్తుంది, నాకే వస్తుంది, నాకు మాత్రమే వస్తుంది, ఇట్లా 3 రకాల మన వర్షన్ ఉన్నట్లయితే ఇవేది కాకుండా నాకు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో మాత్రం మనం ప్రయత్నం చేస్తే మనకు రాకుండా ఉండడానికి ఏది లేదు ఈ ప్రపంచంలో. ఏదైనా మనం సాధించవచ్చు. వాళ్ళు చూస్తున్నాం, భూమి మీద నుంచి మనం చంద్రమండలంకి వెళ్ళాం. ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు
అందరూ పాజిటివ్ థింకింగ్ చేసినప్పుడే వచ్చినాయి. సో మనం కూడా మనతో అవుతుంది అనుకుంటే ఎలాంటి ప్లేస్మెంట్లు అయినా సరే, అది నువ్వు ఎక్కడ చిన్న పల్లెటూరులో చదువుతున్నట్టు గవర్నమెంట్ స్కూల్ నుంచి మొదలు కావచ్చు, కార్పొరేట్ కాలేజ్ చదువుతున్నచ్చు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కానీ నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ విధంగా మీకున్నటువంటి ఒక్కసారి నేను మీకు రిపీట్ చేస్తాను. మనం ఏమేమి తెలుసుకోవాలి అంటే, జస్ట్ నీలో ఉన్నటువంటి నీ సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకో, దాంట్లో స్వాట్ అనాలిసిస్ చేసుకో. రెండవది, నీకున్నటువంటి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. మూడోది, స్ట్రెస్ మేనేజ్మెంట్. నిన్ను నువ్వు స్ట్రెస్ తగ్గించుకోవడమా పెంచుకోవడం అని కాదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం, ముఖ్యంగా స్టూడెంట్ స్టేజ్లో. ఆ తర్వాత పాజిటివ్ థింకింగ్ ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు అంత ముందుకు వెళ్ళగలుగుతావు. సో ఒక్కసారి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు విన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ, ఈ స్టోరీ నుంచి కానీ, స్టార్టింగ్ చెప్పాము సెల్ఫ్ అవేర్నెస్ అన్నాము. సో దాంట్లో మనకున్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, మనకున్నటువంటి వీక్నెస్ ఏంటి, మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్నటువంటి థ్రెట్స్ ఏంటి, వీటిని మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత వీటిని అచీవ్ చేయాలంటే మన క్యాంపస్ ప్లేస్మెంట్లో మనకు మేజర్గా రోల్ ప్రయాణించేది అంటే ప్రయారిటీ ఉన్నది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీంట్లో మనం ఎంత స్థాయిలో ఉన్నాము, ఇంకెంత స్థాయికి మనం డెవలప్ కావాలి, ఇదొకటి. తర్వాత మనలో ఉన్నటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చూసుకోవాలి. ఒక ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు కంట్రోల్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్గా ఉండండి. డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి ప్లేస్మెంట్లో మీ పేరు ఉంటుంది, మీకు జాబ్ వస్తుంది. నైస్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిగ్రీలు పీజీలు చేసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి క్యాంపస్లో ప్లేస్మెంట్లు దొరకడానికి సరైన ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక స్టోరీ కూడా చెప్పడం జరిగింది. అందులో ఒక మంచి భావన తీసుకొచ్చి వాళ్ళ ఒక లైఫ్ని కళ్ళకు అద్దినట్టుగా మీరు చెప్పడం జరిగింది. చాలా బాగా వర్కౌట్ అవుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.